యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన పునరుద్ధానుడిగా మరణాన్ని చేయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన మృత్యుంజయుడిగా లేచిన దినమే ఈ పునరుద్ధాన దినము. యేసుక్రీస్తు ప్రభువు దేవుని మహిమను విడిచిపెట్టి మనుషుల పోలికగా ఈ లోకానికి పుట్టిన సందర్భాన్ని మన క్రిస్మస్ అని చాలా ఘనంగా, చాలా ఆర్భాటంగా మనం చేస్తూ ఉంటాం. కానీ క్రీస్తు పుట్టుకలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆ మర్మం ఏంటంటే ఈ పునరుద్ధానమే. యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో వచ్చాడనంటే, సిలువ మరణం పొందడానికి, సిలువ మరణము పొంది మూడవ దినాన ఆయన మృత్యుంజయుడిగా లేవడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి బాలుడిగా జన్మించాడు. ఆయన ఎందుకనంటే, యేసుక్రీస్తు ప్రభు బాలుడిగా పుట్టినది ఎలా పుట్టాడంటే శరీరధారిగానే పుట్టాడు. ఆయన శరీరధారిగా పుట్టి రక్త మాంసములు ధరించుకొని ఆయన ఈ లోక పాపములన్నిటినీ, లోక శాపములన్నిటినీ, లోక అతిక్రమములన్నిటినీ, మనందరి దోషములను బట్టి ఆయన కలువరి శిలువలో తనర్పించినటువంటి ప్రాణము ద్వారా మానవునికి విమోచన, మానవునికి విడుదల, మానవునికి పాప క్షమాపణ, మానవునికి నిత్య జీవం, ఎన్నిటికీ రుజువు ఏంటంటే ఈ పునరుద్ధాన దినమే. దేవునికి స్తోత్రం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మనిషిగానే పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు మనిషిగా పుట్టి మనిషిగానే పెరిగి ఆయన మనిషిగానే చనిపోయి మనిషిగానే సమాధిలో ఉండిపోయాడు అనుకోండి, మనకి నిరీక్షణ ఉండేది కాదు. ఆయన దేవుడై ఉండేవాడు కాదు. ఆయన దేవుడని చెప్పుకోవడంలో అర్థమే ఉండేది కాదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరము కూడా ఖచ్చితంగా మరణాన్ని చూస్తాం. ఈ లోకములో మరణాన్ని చూడకుండా పుట్టి బ్రతికున్నటువంటి నరుడు ఎవ్వరు కూడా లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనము బైబిల్ గ్రంథం అంతా కూడా చూస్తే ప్రవచన గ్రంథాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను గూర్చి, ఆయన జీవితమును గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి అనేక ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అది ఎప్పుడు రాయబడ్డాయి అంటే ఆయన పుడతాడనే సంవత్సరం ముందు రాయబడలే, ఆయన పుడతాడనగా లేదా 10 సంవత్సరాల ముందు రాయబడలే. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా పుడతాడు, ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడు, ఏ పని నిమిత్తం వస్తున్నాడు, ఎలాగా శ్రమ పొందుతాడు, ఎలాగ ఆయన చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంచబడతాడు, ఎక్కడ ఉంచబడిన తర్వాత మరలా ఎన్నో దినాలు లేస్తాడు, ఇవన్నీ కూడా చరిత్ర ప్రవచనం ఎప్పుడు రాయబడిందంటే సుమారుగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి 500 సంవత్సరాల మధ్య కాలంలో యేసుక్రీస్తు ప్రభు జీవితం గురించి ప్రవచనాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు ఎలా శ్రమ పొందుతాడు, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉంచుతాడు, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఎవరి సమాధిలో ఉంచబడతాడు, ఇలా కొన్ని ప్రవచనాల్ని మనకు శుక్రవారం దినాన మనం వింటూ వచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా పుట్టి మానవుడిగానే చనిపోయాడు. మానవుడిగా చనిపోయి ఆ చనిపోయినటువంటి మరణము కూడా మనం ఏం చెప్తున్నామంటే సిలువ మరణము చనిపోయాడు. ఆ సిలువ మరణము అతి తీవ్రమైనటువంటి మరణం. సిలువ మరణము అతి ఘోరమైనటువంటి మరణం. అంటే అత్యధికమైనటువంటి పాప దోష శిక్షకి సిలువ మరణాన్ని వేస్తారు. అటువంటి మరణాన్ని పొంది ప్రభు సిలువ మీద పలికినటువంటి 7 మాటలను కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ, ఆయన ప్రేమను చూపిస్తూ పలికిన ప్రతి మాట కూడా మనకే కాదు, అక్కడున్న ప్రజలకి క్షమాపణ దొరికింది, అక్కడున్న ప్రజలకి ఆదరణ దొరికింది, అక్కడున్న ప్రజలు అనేక మంది ఆ మాటల చేత బలపరచబడ్డారు. అయితే అందరం అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు అందరిలాగే చనిపోయాడు కదండి అని ఈ రోజు కూడా చాలా మంది విశ్వసించని జనాలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అందరిలాగే చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభే అందరికంటే ఘోరమైన మరణాన్ని పొందాడు,
యేసుక్రీస్తు ప్రభు ఏమి చేత కానివాడిగా శిలువ మీద మేకులు కొట్టించుకుని ఘోరమైనటువంటి శిక్ష, మరణాన్ని పొందాడు అని అనేక మంది అక్కడతోటే ఆగిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధానుడిగా లేచాడు అనడానికి రుజువులు ఏంటంటే, దీని మీద అనేకమైనటువంటి తప్పుడు కథనాలు ప్రసారం అవుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుని సమాధిలో పెట్టిన తర్వాత ఆయన రాత్రికాల సమయంలో ఆయనకు మెలకు వచ్చంట. ఆ రాయిని గెంటేసుకుని ఆయన బయటకు వచ్చేసి, ఆయన ఎలాగొచ్చాడంటే ఆ యొక్క తూర్పు దేశపు ఆ ప్రాంతం నుండి అలాగా మన పాకిస్తాన్ ఇవన్నీ దాటుకుని ఇండియా కాశ్మీర్ వచ్చేసాడు. కాశ్మీర్ వచ్చేసిన తర్వాత అక్కడ ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి 4 బిడ్డలు కన్నాడు. ఆయన 129వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు అని కొంతమంది మన ఇండియాలోనే తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి, యేసుక్రీస్తు ప్రభు పడినటువంటి శ్రమలను మనము ధ్యానించుకున్నాం. అంతటి శ్రమ పొందినటువంటి వ్యక్తి, ఆ రాయి ఎటువంటి రాయి అంటే చాలా బరువు కలిగినటువంటి రాయి. చరిత్రకారులు చెప్తారు, 8 మంది బలాఢ్యులు, 8 మంది బలవంతులు మోస్తేనే కానీ అది లేవలేనటువంటి రాయి. అంత బలహీనుడైనటువంటి ఒక్క యేసుక్రీస్తు ప్రభు ఒక లేపడాడు అంటే దానికి అర్థమే లేదు. 2, యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇంకొకటి ఏంటంటే, అది ఆయన సమాధి కాదు, వేరే సమాధి ఏదో తెరిచుంటే యేసే సమాధి తెరవబడి ఉంది అని తప్పుడు ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనకులాగా సమాధి దొడ్డులో పాతి పెట్టబడలా, కానీ ఆయన సమాధుల దొడ్లో పాతి పెట్టలే. ఆయన సమాధి తోటలో ఉన్నటువంటి సమాధిలో అరిమతయి యోసేపు తనకు తానుగా తవ్వించుకున్నటువంటి సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన తన పొలములో, తన తోటలో తన కోసం ముందుగానే సిద్ధపరుచుకున్నటువంటి సమాధుల తోటలో, తన కోసం సిద్ధపరుచుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభు భద్రపరచబడ్డాడు. సో సమాధులు, అనేక సమాధులు ఉన్నాయంటే ఏది క్రీస్తు ప్రభు సమాధి తెలియనటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్న సమాధి ఎంతమందిది అంటే ఒకే ఒక్కరిది. అది అరిమతయి యోసేపు తన కోసం సిద్ధపరుచుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చి ఆ సమాధిలో పెట్టబడ్డాడు. అంటే ఆ వాదన కూడా తప్పే. 3వది ఏంటంటే, అనేక మంది ఆ యేసుక్రీస్తుని గూర్చి తప్పుడు ప్రచారాల్లో అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన లేవలేదు, రాత్రికి రాత్రే ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన చనిపోయినప్పుడే శిష్యుల దగ్గర లేరు. కానీ ఆయన సజీవుడిగా పునరుద్ధానుడు అయ్యాడనడానికి అనేకమైన రుజువులు మనకు బైబిల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈరోజు వాటినే మీకు చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మనకి పునరుద్ధానం ఒక నిరీక్షణ మనకు కలగజేయాల. పునరుద్ధానం మనకు ఒక నిరీక్షణను మనలో కలగజేయాలి. ఎలాగనంటే, ఇప్పుడు మనం అందరం కూడా పాపిగానే పుట్టాము, పాపిగానే బ్రతుకుతున్నాం. ఆ పాపాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి అవనివ్వండి, లేదా ప్రస్తుత కాలాన్ని బట్టి అవనివ్వండి, పాపము చేస్తూ మనం ఏమైపోతున్నామంటే నశించిపోతూ ఉన్నాం. ఈ పాపానికి మనము ఈరోజు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే, యేసయ్యని నమ్ముకుంటే, యేసయ్యని విశ్వసిస్తే, యేసయ్య రక్తంలో కడగబడితే మనకి పాప క్షమాపణ కలుగుతుందని మనం విశ్వసిస్తున్నాం. దానిని సువార్తగా కూడా ప్రకటిస్తున్నాం. ఈ పునరుద్ధానం మనకి ఏ నిరీక్షణ ఇచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధిలో ఉండి అక్కడితో ఆయన జీవితం ముగించబడింది అనుకోండి, మన పాపాలు క్షమించబడ్డాయా లేదా అనే అనుమానం మనలో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పాపిని, నేను అంటున్నాను మీ పాపాలన్నిటి కోసం నేను రక్తం చిందిస్తున్నాను, నేను చనిపోయాను అనుకోండి, నేను మరణం ఓడిపోయాను అనుకోండి, నేనే మరణాన్ని జయించలేను అండి. పాపం వల్ల వచ్చినటువంటి మరణానికి నేను విజయాన్ని ఎలా తీసుకురాగలను? అంటే యేసు క్రీస్తు ప్రభు పాపం మీద విజయం, మరణం మీద విజయం పొంది
ఆయన పునరుత్థానుడయ్యాడు. కాబట్టి ఈరోజు మనకు నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? మన పాపాలని మనం ఒప్పుకుంటే క్షమించగలిగే ఒక వ్యక్తి అంటూ మనకి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమీపంగా మనం వెళ్తే, యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంతకు మనం వెళ్తే, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మనం కడగబడితే మన పాపాలు క్షమించబడతాయి అనే ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఎందుకంటే ఆయన పాపం ద్వారా వచ్చినటువంటి మరణం, ఆ మరణపు ముళ్ళును విరిచి ఆ మరణం మీద విజయాన్ని పొందుకుని 3వ దినాన ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పునరుత్థానం మనకి ఏమి ఇవ్వాలంటే, మనము దేవుడు అని ఆరాధిస్తున్నటువంటి వాడి యొక్క శక్తిని మనము రుచి చూడగలగాల. చాలా మంది దేవుళ్ళు అని చెప్పుకుంటారు. దేవుడికి మరణం లోబడుతుందా? మరణానికి దేవుడు లోబడతాడా? మరణం అనేదే దేవుడికి లోబడాలి. ఎందుకో తెలుసా? సృష్టిలో ఆధిపత్యం ఎవరిది అవ్వాలంటే దేవుడిది అవ్వాలా. సృష్టిలో ఆధిపత్యం దేవుడిది అవ్వాలి. సృష్టి మీద మరణం ఆధిపత్యం అనుకోండి, మరణము దేవుడు అవుతుంది, దేవుడికి శక్తి లేనట్టే. కానీ దేవుడు అనేవాడు శక్తిమంతుడు. దేవుడు అనేవాడు ఎటువంటి శక్తిమంతుడు అంటే సర్వశక్తిమంతుడు. ప్రతి దాని మీద కూడా ఆయన అధికారం ఉంది. భూమి మీద ఉన్నటువంటి జననానికి కానీ, భూమి మీద ఉన్నటువంటి మరణానికి కానీ, భూమి మీద జీవించే వాటికి కానీ సమస్తానికి ఆధారభూతుడైనటువంటి వాడు ఎవరంటే దేవుడైన వాడు. హల్లెలూయా. దేవుడికి మరణం ఉంటే ఆయన దేవుడు కాదండి. దేవుడు మరణానికి లోబడిపోతే ఆయన దేవుడు కాదో, మరణము ఆయన మీద విజయం పొందితే ఆయన దేవుడు కాదో. కానీ మరణం మీద విజయం పొందినవాడు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎందుకు మరి చనిపోయాడంటే చాలా మంది ఇదో మాట అంటారు. ఇప్పుడు ఈ మాట అన్నాను కదా, మరి ఆయన చనిపోయాడుగా. చనిపోయాడు ఆయన. ఎలా చనిపోయాడంటే, యేసుక్రీస్తు ప్రభు మనిషేగా, యేసుక్రీస్తు ప్రభు మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడుగా. ఆయన ఏం చేశాడంటే దేవుడే, ఆయన దేవుడే. ఆయన ఏం చేశాడంటే మానవ స్వరూపంలోనికి వచ్చి, మానవ స్వభావంలోనికి వచ్చి మరణాన్ని రుచి చూచాడంట ఆయన. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు జీవితం మన జీవితానికి మాదిరిని చూపించాడు. ఎలాగంటే మానవునికి చేసిన పాపానికి, శాపాలకి మరణం తథ్యం. అందుకని అంటాడు కదా, మీరు ఈ లోకానికి ఎవరంటే యాత్రికులు అని అంటాడు కదా. హల్లెలూయా. మనం ఎవరమంట? యాత్రికులమంట. ఇక్కడికి వచ్చి నరుని ఆయుష్ 75 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడలా 80 సంవత్సరాలు. మనం ఈ 70-80 సంవత్సరాలు టూరిస్టులు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళి సరదాగా ఓ నెల వీసా మీద వెళ్ళారు. ఓ నెల వీసా మీద అమెరికా వెళ్ళి నేను ఇక్కడ స్థలాలు కొంటాను, ఇక్కడ పొలాలు కొంటారంటే ఊరుకుంటారా? ఎందుకని చెప్పండి. మనం ఏం చేస్తున్నాం మరి యాత్రికులు అన్నప్పుడు? ఎవరో ట్రంప్ గెంటేస్తున్నాడు అక్కడ. అలాగే చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఉద్యోగాలు అంటున్నారు, అలాగే ప్రాపర్టీలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ గెంటుతున్నాడు ట్రంప్. దేవుడు కూడా మనం ఏమంటున్నాడంటే, మనం యాత్రికులం, ఇక్కడికి చూడటానికి వచ్చాం ఈ లోకానికి. 70 సంవత్సరాలు ఉండొచ్చు అప్పుడు, ఇప్పుడు 50 సంవత్సరాలు ఉంటే గొప్ప. దేవుని స్తోత్రం. మనం ఇక్కడికి వచ్చాం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? వచ్చిన పనిని మర్చిపోతున్నాం. మనం వచ్చినటువంటి దాని గురించి మర్చిపోతున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో మర్చిపోతున్నాం. ఇక్కడికి వచ్చి మనం ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాం? ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. మానవ స్వభావంలో మానవ జీవితం ఎలాగుంటుందో మాదిరి చూపించడానికి తన మహిమనంతటిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల పోలికగా, మనుషుల పోలికలోనే ఉండి, మనుషుల పోలికగానే శ్రమలను అనుభవించి, ఆయన మనుషుల పోలికలోనే మరణాన్ని రుచి చూచాడు ఆయన. హల్లెలూయా. ఆ మరణాన్ని రుచి చూచి మనుషులందరి పాపములను బట్టి ఆయన మరణాన్ని రుచి చూచి అందుకని అంటున్నాడు, క్రీస్తు ప్రథమ ఫలము. హల్లెలూయా. ఆయన ప్రథమ ఫలము. ఆదాము ద్వారా ఎలాగైతే పాపం వచ్చి మరణాన్ని తీసుకొచ్చిందో, ఆ పాపము ద్వారా వచ్చినటువంటి మరణాన్ని క్రీస్తు సమాప్తి పలికాడంట. ప్రథమ ఫలంగా ఆయన రుచి చూచాడు. అక్కడతో ఆగిపోలేదు. ఆయన మరణాన్ని రుచి చూచిన తర్వాత ఆయన 3వ దినాన్ని ఏం చేశాడంటే ఆ మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఆయన. దేవుని స్తోత్రం.
అంటే మానవ జీవితానికి అనగా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారికి మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించాడు. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలంటే ఇప్పుడు మనం చూడండి, మెడికల్కి వెళ్తున్నారు కదా, హైదరాబాద్ వెళ్తే మెడికల్ ఫిట్ చేయట్లా, హైదరాబాద్ వెళ్తే మెడికల్ ఫిట్ అవట్లే, ఎంత ఆరోగ్యవంతుడికైనా ఫిట్ చేయట్లే. మరి ఎక్కడికి వెళ్ళాలి? చెన్నై వెళ్ళాలి. చెన్నై వెళ్తేనేమో సగమే 50-50 అవుతుంది. ఒకడు మెడికల్ ఫిట్ అవుతుంటే ఒకడు మెడికల్ ఫిట్ అవుతలే. బెంగళూరు వెళ్తే అందరికి అయిపోతుంది. నేను వెళ్ళొచ్చాను మెడికల్కి, నాకు ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తారా, చెన్నై వెళ్తారా, బెంగళూరు వెళ్తారా అంటే అర్థం ఏంటి? నేను ముందు వెళ్ళొచ్చాను, నాకు ఈజీగా అయిపోయింది కాబట్టి మీరు కూడా ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు బెంగళూరే పెట్టుకుంటారా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఇదిరా బాబు మీ జీవితం అని చూపించాడు. ఆయన ఏంటంటే ఆయన మనిషిగా పుట్టాడు, మనల్ని కూడా మనిషిగా పంపించాడు ఈ లోకానికి. ఆయన ఏ ఉద్దేశంతో తెచ్చాడో ఆ ఉద్దేశాన్ని సమస్తాన్ని కూడా నెరవేర్చాడు తండ్రికి విధేయుడిగా. మనల్ని కూడా తండ్రి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు. ఆ ఉద్దేశం మనం నెరవేర్చి క్రీస్తుకు లోబడితే గనుక, క్రీస్తు ఎలాగైతే ఈ లోకానికి వచ్చి మనుషులుగా చనిపోయి 3వ దినాన పునరుద్ధానంగా మృత్యుంజయుడిగా తిరిగి లేచాడో, ఆ మరణాన్ని మనము కూడానంట మృత్యుంజయులుగా ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తామంట. మనం అది మనకు ఆపాదించాడు ప్రభు. మాదిరికరమైన జీవితం, ఇదిగో నేను చనిపోయి 3వ దినాన్ని ఎలా లేచానో ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా మీరు కూడా మరణం మీద విజయం పొందుతారని చూపించాడు ఆయన. అంటే ఇక్కడ అంటున్నాడు ఆయన ప్రథమ ఫలము. యేసుక్రీస్తు ప్రభు జీవితం మనకి మాదిరికరము. ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే సమాప్తి పలికాడు. ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించిన క్రీస్తుని విశ్వసించిన వారికి మరణము ఏలుబడి చేయదంట. హల్లెలూయా. ఆ మరణం మీద కూడా మనము విజయాన్ని పొందుతామంట. దేవునికి స్తోత్రం. కాకపోతే మనం ఏమైపోతున్నామంటే మానవ జీవితానికి ఒక భయం ఉంటుందా? అది చిన్నవారు అవనివ్వండి, పెద్దవారు అవనివ్వండి, ఎవరైనా సరే ఒక భయం మనల్ని ఏలుబడి చేస్తుంది. దేవుడు ఏ సిలువ శ్రమనైతే సహించాడో, ఏ పాపం ద్వారా మరణమైతే వచ్చి మరణము ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుందో, అటువంటి మరణాన్నే ఆయన ముళ్ళుగా విరిచేశాడంట. ఆ మరణాన్నే ఆయన జయించి మృత్యుంజయుడిగా అంటున్నాడు, ఇదిగో మీరు కూడా ఇలా చేస్తారంటున్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ మరణాన్ని అయితే జయించాడో అదే మరణాన్ని జయించే అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఎలాగో తెలుసా? ఆయన రక్తంలో కడగబడితే చాలు. మనం యేసుక్రీస్తు ప్రభు అని ఆయన నా కోసమే కలువరిశిలలో తన ప్రాణాన్ని అప్పగించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని మన నోటితోటి ఒప్పుకుంటే మనం రక్షింపబడతామంట. ఆ రక్తంలో కడగబడటం వల్ల ఒప్పుకోవడం ద్వారా ఇప్పుడు యేసై ఏ మరణం మీద అయితే విజయాన్ని పొందాడో మనము కూడా ఒప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కడొచ్చింది విజయం? గట్టిగా చెప్పండి. మరణం మీద విజయం వచ్చిందంట. హల్లెలూయా. మరణం మీద విజయం పొందుకున్నాం. మనం పొందుకున్నారు లేదా? చెప్పండి. నేను మరణం మీద విజయం పొందాను. దేని మీద విజయం పొందా? మరణమా, నన్ను ఏలుబడి చేయలేవు. చెప్పండి. ఎందుకని? యేసయ్య మరణం ముళ్ళను విరిచేశాడు కాబట్టి. హల్లెలూయా. యేసయ్య మరణం ముళ్ళను విరిచేశాడు. క్రైస్తవులకు మరణం లేదో, క్రీస్తుని అంగీకరించిన వారికి మరణం లేదో. ఎందుకో తెలుసా? ఈ దేహం ఇక్కడ మన్ను అనేది వెనుకడు వేళ మన్ను అయిపోద్ది, కానీ ఆత్మ ఎక్కడైనా చచ్చిపోయామా? మనకి నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఈ మన్ను అనేది మన్ను అయిపోద్ది, విడిచిపెట్టేస్తాం, ఈ మట్టిని విడిచిపెట్టేస్తాం. కానీ ఆత్మ మట్టుకో ఇక్కడ కన్ను మోస్తామంట, అక్కడ కన్ను తెరుస్తామంట. దేవుని స్తోత్రం. దాన్ని బిల్లి గ్రహం గారు ఏమంటారంటే నేను ప్రమోట్ అవుతున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలోంచి నా రాజ్యంలోనికి నేను ప్రమోట్ అవుతున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఏది మన రాజ్యం? గట్టిగా చెప్పండి. అది మన శాశ్వత రాజ్యం. హల్లెలూయా. కానీ మనం ఎలాగున్నామంటే విశ్వసించలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం. యేసయ్య 2020 సంవత్సరాల క్రితం ఆయన సిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టి ఆ మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానుడై మనకు నిరీక్షణ ఇచ్చాడు. నా పాపాలు క్షమించబడ్డాయి,
నా పాపాలకు క్షమాపణ దొరికిందని ఒక నిరీక్షణ మనకి ఇచ్చాడు. 2, ఇంతవరకు కూడా ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా వస్తున్నారు పోతున్నారు, వచ్చిన వాళ్ళు ఇక్కడ దేవుళ్ళు అంటున్నారు, పోతున్నారు, దేవుళ్ళని ఆ కార్యాలు చేస్తున్నాము ఈ కార్యాలు చేస్తున్నాము అన్నారు, మరలా బతికొచ్చేస్తున్నాడు మాటలు చెప్తున్నారు, కబుర్లు చెప్తున్నారు, వచ్చినోడు ఎవడ మరలా తిరిగి లేవలా. కానీ ఆయన చెప్పినట్టుగానే, ఆయన ముందుగానే చెప్పినట్టుగా 3వ దినాన నేను తిరిగి లేస్తానని చెప్పినట్టుగానే ఆయన 3వ దినాన తిరిగి లేచి సజీవుడైన దేవుడని నిరూపించుకున్నాడండి. ఎవరినైనా చూచారా మీరు? ఇప్పుడు నేను దేవుణ్ణి, పైన కిరీటం పెడతాను, అంటే బంగారం ఆరం వేస్తాను, నేను దేవుణ్ణి. ఇప్పుడు మరణం నా మీద విజయం పొందుతుందా, నేను మరణం మీద విజయం పొందుతానా? ఎందుకు? నేను మనిషిని. ఎవరు పంపుతో వచ్చాను? ఆయన పంపుతో వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను ఏ అవతారంలో ఉన్నాను? బాబా. ఇప్పుడు కానీ నేను మరణాన్ని జయించగలనా? నాకు అధికారం లేదు మరణం మీద. ఎందుకంటే నేను ఎక్కడికి వచ్చిన దేవుణ్ణి అయ్యాను. ఎక్కడికి వచ్చిన దేవుణ్ణి అయిన తర్వాత నాకు మరణం మీద, నాకు పుట్టుక మీద నాకు అధికారం లేదు. నేను ఎప్పుడు పుట్టాలో నాకు తెలియదు. ఆయన పుట్టితే నేను వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు నేను దేవుడిని అనుకోండి, పుట్టుక మీద నాకు అధికారం రావాలా? ఆయనకు అధికారం ఉంది. ఎక్కడ? గలతీ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. కాలం పెట్టుకున్నాడు, అది వచ్చింది, ఆ కాలానికి ఆయన పంపించాడు. హల్లెలూయా. కొరింథీ పత్రికలో అంటాడు, ఆ కాలము సమీపమైనది. ఏ కాలం అంటే సిలువకెక్కే కాలం సమీపం. దేవుడు ఒక ప్లానింగ్ కలిగి ఉన్నాడు. అదంతా దేవుడు క్యాలెండర్ వేస్తాడు. పలానా కాలానికి పంపించాలి, పలానా కాలానికి సిలువేయాలి, పలానా కాలానికి వీళ్ళకి రక్షణ ఇవ్వాలి, అదంతా క్యాలెండర్ వేస్తాడు. ఆయన దేవుడు కాబట్టి నేను ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు చచ్చిపోవాలో నా చేతిలో ఉంటే నేను దేవుడిని అయిపోతాను. కానీ అది నా చేతిలో లేదు. ఆయన పంపితే వచ్చి నేను ఇక్కడ దేవుడు అవతారం ఎత్తినంత మాత్రం దేవుడిని అయిపోతానా? దేవుడు అన్నవాడు సజీవుడై ఉండాలా. దేవుడు అన్నవాడు మరణానికి లోబడేవాడై ఉండకూడదు. దేవుడు అన్నవాడి మీద మరణము ఆధిపత్యము చేయకూడదు. కానీ రోజులు మనం ఎలాగున్నామంటే మన మనోనేత్రాలకి గ్రుడ్డితనముతో మనం బ్రతికేస్తున్నాం. ఈరోజు 3 రకాల జనాభాని మీకు చూపించాలనుకుంటున్నాను. త్వరగా రండి. లూకాసు సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి. యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడ్డాడు. సిలువేయబడిన తర్వాత ఆ సాయంత్రకాలంలో అరిమతయి యోసేపు వెళ్ళి ప్రభు యొక్క దేహాన్ని పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆ దేహాన్ని నాకు ఇవ్వండి, నేను సమాధిలో పెడతానని చెప్పి పిలాతు అరిమతయి యోసేపు ఆ దేహాన్ని తీసుకుని వచ్చి తన కోసం సిద్ధపరచుకున్నటువంటి సమాధిలో యేసయ్యని పెడతాడు. అక్కడ నారవస్త్రాలు అవి చుట్టిన తర్వాత వీళ్ళకి డౌట్ వస్తుందంట. మత్తయి సువార్తలో ఇంకొంచెం వివరంగా రాస్తాడు. ఇప్పుడు మనం ఆయన శిక్షకు అప్పగించేసాం కదా. ఇప్పుడు రాత్రికి రాత్రి వాళ్ళ శిష్యులు ఒకవేళ ఆయన దేహాన్ని పట్టుకెళ్ళిపోయో, లేకపోతే ఆయన 3 రోజుల తర్వాత లేస్తానన్నాడు కదా, నిజంగా లేచిపోతే మనం ఎంత పడిన శ్రమ, ఎంత ప్రయాస వ్యర్థమైపోద్ది కదా. దాన్ని ఏదైనా మనం ఆయన లేవకుండా చేయాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏం చేశారంటే ఒక బరువైనటువంటి బండను తెచ్చంట సమాధికి అడ్డంగా పెట్టారంట. అక్కడితో ఆగలేదంట. పిలాతు దగ్గరికి వెళ్ళి దాన్ని శిష్యులు ఎత్తుకుపోవచ్చు, లేదా ఎవరైనా ఎత్తుకుపోవచ్చు, లేదా ఆయన గెంటుకు వచ్చేసి నేను బతికేసానని వచ్చాడు కాబట్టి దానికి కట్టుదిట్టమైన భద్రత చేయాలనుకున్నారంట. మత్తయి సువార్త 27వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. అనుకునేసరికి ఏం చేశారంటే పిలాతు, అయితే దాన్ని కట్టు భద్రతో పెట్టండి అంటే దానికి ఏం చేశారంటే బందోబస్తు పెట్టి సీలేసి ముద్ర ఇస్తారంట, రాజముద్ర ఇస్తారంట. రాజముద్ర వేసిన తర్వాత ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చి ఏం చేశారంటే కొంతమంది సైనికులు పెట్టారంట. ఒక సమాధికి సెక్యూరిటీ మీరు ఎక్కడన్నా చూసారా? ఒక సమాధికి ఇప్పటికీ కూడా ఐగుప్తు దేశంలో సుమారుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారి దేహాలు ఇప్పటికీ భద్రపరుస్తారు. పిరమిడ్స్ అంటారు. అది ప్రపంచ వింతల్లో అదొక వింత. పిరమిడ్స్ అవి ఏంటనుకుంటున్నారు? చనిపోయిన వాళ్ళు శవాలని కొన్ని వేల సంవత్సరాల నుంచి భద్రపరుస్తున్నారు. వాటికి కూడా అక్కడ కూడా సెక్యూరిటీ లేదు. కానీ ఒక సమాధికి సెక్యూరిటీ ఇవ్వబడిందంటే ఎవరి సమాధి తెలుసు? అది యేసయ్య సమాధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రంతా సైనికులు ఉన్నారు. పాపం రాత్రంతా సమాధిలో పెట్టేసిన తర్వాత ఈ స్త్రీలు అనుకుంటున్నారంట, మనము ఆయన దేహం అంతా ఉంది, మనం సరిగ్గా నేను సరైన న్యాయం చేయలేకపోయాము. అంటే
అది ఒక ఆచారం. మనం చూడండి, మనం పెట్లో పెట్టేసి ఎవరైనా చచ్చిపోతే, కానీ చచ్చిపోయినప్పుడు ఏం చేద్దాం తెలుసా? కొత్త క్లాత్, తెల్ల క్లాత్ నీట్గా కుట్టించి మరీ తొడుగుతాం కదా. ఇక్కడ యేసయ్యకి కూడా వీళ్ళు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు అంటే పరిమళ వాసనతో కూడినటువంటి సుగంధ ద్రవ్యాలు. అది యూతుల ఆచారం. అది మనం ఆ రోజు ఏం చేయలేకపోయాం కాబట్టి మనం వెళ్ళి సుగంధ ద్రవ్యాలతో ప్రభు యొక్క ఆ సమాధి దగ్గర మనము అలంకరణ చేద్దాం అనుకుని స్త్రీలు బయలుదేరారంట. వీళ్ళ ఊహ ఎలా ఉండుంటుందంటే, లోపల ప్రభు చనిపోయి ఉంటాడో, లోపల ప్రభు చనిపోయాడు కాబట్టి ఆ బయట సమాధి దగ్గర మనం సుగంధ ద్రవ్యాలు అలంకరణ చేద్దామని ఇలా ఊహతో వెళ్తున్నప్పటికీ సమాధి ద్వారం తెరవబడి ఉందంట. అంతకుముందు ఏం చేశారు? దాన్ని చాలా కట్టుభద్రత పెట్టారు, రాజముద్రతో సీలేశారు, సెక్యూరిటీ కలిగి ఉన్నారు. అంత ఉన్నప్పటికీ ఆ రాయిని ఒక్కళ్ళు దొర్లించే పరిస్థితి కాదు. వీళ్ళు వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఏమైందంటే ఒక భయం పట్టుకుందంట. సమాధిలో ఉన్న ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉంటాడు చూచి లోపలకు వెళ్ళిరి, కానీ ప్రభువైన యేసు దేహమో అందులో కనపడలేదంట. దేవుని స్తోత్రం. యేసు దేహం అందులో కనపడలా. వీళ్ళకి ఏమనిపించాలి? ఇప్పుడు భయం పట్టుకోవాలి. ఏ రకమైన భయం? అర్రే బాబు, నా యేసు యొక్క దేహాన్ని ఎవరు పట్టుకుపోయారు? స్త్రీలే వెళ్తారు అక్కడికే. వీళ్ళు వెళ్ళేసరికి యేసు దేహం లేదు అందులో. యేసు దేహం లేకపోయేసరికి చూడండి ఏమైందో, కనబడలేదు. ఇందుని గురించి వారికి ఏమి తోచక, ఇప్పుడు మనకి ఏమి తోచినప్పుడు ఎలా ఉంటుంది? టెన్షన్తో బుర్ర పనిచేయదు. ఆ పరిస్థితిలో ఉంటేనంట అక్కడ ఏం జరిగింది చూడండి. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి ఉండిరి. దేవుని స్తోత్రం. 2 మనుషులు ప్రకాశమానమైనటువంటి దూతలు అక్కడ నిలబడి వారితో మాట్లాడుతున్నారు. వారు భయపడి ముఖం నేల మోపి ఉండగా, మీరు సజీవుడైనటువంటి వారిని మీరెందుకండి మృతుల్లో వెతుకుతున్నారు? దేవునికి స్తోత్రం. వీళ్ళకి ఏమనిపించాలి? యేసయ్య 3వ రోజు తిరిగి లేస్తాను అని అనేక బోధలు చేశాడే, ఈ మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను నిర్మిస్తాను అని ఆయన ప్రవచనాత్మకంగా అలంకార రూపంగా చెప్పాడే. మరి వీళ్ళు ఏం చమ్మాలా? దేహం లేదు. వీళ్ళు అంటున్నారు కదా, సజీవుడైన వాణిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారని చెప్పి అంటున్నాడు. చూడండి, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలో ఉండినప్పుడు, ఆయన గలీలో ఉండగా చెప్పాడు కదా, మనిషి కుమారులు పాపిష్టులైన మనుషులకు చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లావలసినది ఆయన మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి. అంటే అంతకుముందు క్రీస్తు చెప్పినటువంటి మాటలను ఏం చేయమన్నాడు? జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళని గమనిద్దాం. ఇప్పుడు స్త్రీలు వచ్చారు. స్త్రీలు గుడ్డిగా వచ్చేసారా? వీళ్ళ కళ్ళ ముందు ఒక ప్రత్యక్షత కనపడుతుంది. వీరి కళ్ళ ముందు ఒక ప్రత్యక్షత కనపడుతుంది. ఏంటంటే వీళ్ళు ఊహించుకున్నారు, సమాధి రాయితో అడ్డబడి సీలు వేయబడి సైనికులు పహారాతో ఉంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో వచ్చినప్పటికి, ఇక్కడికి వచ్చినప్పటికి మొత్తం సీన్ మారిపోయింది. ఎలా ఉందంటే సమాధి రాయి దొర్లించబడింది. సర్లేని లోపలికి వెళ్ళి చూస్తే ప్రభు దేహం లేదు. వీళ్ళు ఒక్కసారి భయం పట్టుకుంది, ఏమైందని. ఇదంతా వీళ్ళు కనులారా చూస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వీళ్ళు ఇదంతా కనులారా చూస్తున్నారు. దూతలు వచ్చినాయి, ఇదిగో ఆయన గలీలో ఉన్నప్పుడు ఇది చెప్పాడు కదా, దాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు వీరు జ్ఞాపకం చేసుకుని వీళ్ళు చూచారు, జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీళ్ళు కంగారుగా పరిగెట్టుకుని వచ్చారంట. ఎక్కడ పరిగెట్టుకుని వచ్చారంటే 11 మంది శిష్యుల దగ్గర పరిగెత్తుకుని వచ్చారంట. ఈ 11 మంది శిష్యులు చెప్తుంటే వీళ్ళు అనుకుంటున్నారంట, వాళ్ళు ఏదో పెచ్చు మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారంట. యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు దేవదూతలు గుర్తు చేస్తున్నాయి. ఆయన చెప్పాడు కదా, పాపిస్తుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి చనిపోయి 3వ దినం లేస్తానని. ఆ మాటలు జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు వీరు జ్ఞాపకం చేసుకున్నారా లేదా? స్త్రీలు జ్ఞాపకం చేసుకున్నారా లేదా? మరి శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారా? వీరు జ్ఞాపకం చేసుకుని యేసయ్య 3వ దినం లేచాడు అనే సంతోషంతో వచ్చి చెప్తున్నారంటే, వీళ్ళు చెబుతున్నారు. ఎందుకు చెప్పారనంటే, ఎందుకు స్త్రీలు ఈ 11 మంది శిష్యులు చెప్పారనంటే, యూదులలో స్త్రీలకి అధికారం ఉండదు, యూదులలో స్త్రీలకి ఆధిపత్యం ఉండదు.
యూదులలో స్త్రీలకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉండదు. వారు ప్రకటించడానికి సరిపోరు, వారు మాట్లాడడానికి సరిపోరు, వారు సమాజ మందిరాల్లోకి వెళ్ళడానికి సరిపోరు, వారికి అధికారం ఏముండదన్నమాట. ఇప్పుడు వీళ్ళు ప్రకటించవచ్చు, వీళ్ళు వేరే వాళ్ళకి చెప్పవచ్చు, కానీ వీళ్ళకి ప్రాధాన్యత లేని దాని మీద మాటలు ఏమైపోతాయంటే అవి నిష్ప్రయోజనంగా అయిపోతాయి. అందుకు వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఎవరు చెప్తున్నారో శిష్యులకి చెప్తున్నారు. 11 మంది శిష్యులకి. ఈ 11 మంది శిష్యులు ఏమనుకున్నారంటే వీళ్ళు పెచ్చోళ్ళు మాట్లాడుతున్నారు అనుకున్నారంట. వీరి కన్నులు తెరవబడ్డాయి. ఇక్కడ ఈ స్త్రీల కన్నులు తెరవబడ్డాయి. చూడండి, యూదుల సాంప్రదాయం ప్రకారం స్త్రీలు ప్రాధాన్యత లేనటువంటి వ్యక్తులు, కానీ ఆ ప్రత్యక్షత ఎవరో దొరికిందో తెలుసా? ఈ స్త్రీలకే దొరికింది. హల్లెలూయా. స్త్రీలైన వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాన్ని ప్రత్యక్షంగా తొలిసారిగా చూసిన ధన్యత ఎవరికి దొక్కింది? గట్టిగా స్త్రీలకే దక్కింది. కానీ అక్కడ యోధా సాంప్రదాయ ప్రకారం ప్రాధాన్యత లేదు కాబట్టి పాపం వాళ్ళు ఏం చేశారంటే సంతోషాన్ని బిగబెట్టుకుని నోరు మూసుకుని వెళ్ళి 11 మందికి చెప్పి యేసే లేచిపెడి చెప్పినట్టుగానే అంటే వీళ్ళు అనుకుంటున్నారట, పెచ్చోళ్ళు మీరు అలాగే మాట్లాడతారు అనుకుంటున్నారంట. కానీ ఇప్పుడు ఆ కట్టడి లేదు కదా. రోజు ఎవరి ద్వారా ప్రకటించబడుతుంది? గట్టిగా స్త్రీల ద్వారా. ఎంతమంది పురుషులు వచ్చారు ఇవాళ? స్త్రీలు ఎంతమంది వచ్చారు? సో స్త్రీలు ఈ రోజున ఎవరైతే సమాజంలో విలువ లేదో వాళ్ళే కావాలి ప్రభుకి. ఇక్కడ శిష్యులు చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, చూడండి వారిని ఎలా చూచారంటే వారి దృష్టికి వెర్రి మాటలుగా కనపడేను గనుక వీరు వారి మాటలను నమ్మలేదు. వీళ్ళు మూసుకుపోయి ఉన్నారు. స్త్రీల కళ్ళు తెరవబడ్డాయి, శిష్యుల కళ్ళు మూయబడ్డాయి. తర్వాత చూడండి, అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తిపోయి వంగి చూడగా నారబట్ట మాత్రం విడిగా కనపడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఏం చేశాడు? ఏం చేయాలి? ఈయన ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి కప్పును పడుకోవాలా? ఇప్పుడు స్త్రీల కంటే ప్రాధాన్యత లేదు. యోధా సాంప్రదాయ ప్రకారం స్త్రీలకి ప్రయారిటీ లేదు. వాళ్ళు వచ్చి శిష్యులు చెప్పారు, పోనీ మిగిలిన వాళ్ళందరూ శుభ్రంగా గురకబడి పడుకున్నారు అనుకుందాం. ఎందుకంటే ఆదివారం తెల్లవారుజామున వెళ్ళింది స్త్రీలు. పురుషులందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు చక్కగా గురకబడి పడుకున్నారు. ఇక్కడ చూడండి, స్త్రీలు తెల్లవారుజామున వెళ్ళినప్పటికీ శిష్యులు ఏమై ఉంటారో పడుకుని ఉంటారు. అక్కడ వీళ్ళు ఏముండాలి? ప్రభు ముందుగా చెప్పాడు కదా, నేను లేస్తానని చెప్పాడా లేదా? వీళ్ళు ఏం చేయాలా? 3 రోజులు లెక్కెట్టుకోవాలి. ఖచ్చితంగా వేళ లేస్తానన్నాడు కాబట్టి మనం ఎక్కడ ఉండాలా? సమాధి దగ్గర ఎదురు చూడాలి ప్రభు ఎప్పుడు లేస్తాడని. వీళ్ళు ఏం చేస్తున్నారు? చక్కగా బతున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పేతురు వెళ్ళాడంట. పేతురు వెళ్ళి వంగి చూచాడు. కన్ఫర్మేషన్ తీసుకోవాలా లేదా? వంగి చూసిన అమ్మయ్య లీడర్ బాబా అని వచ్చేసి ఇంటికి వచ్చేసాడంట. ఇప్పుడు పురుషుడికి అధికారం ఉంది కదా, ఈ అధికారం ఉన్నటువంటి పేతురు ఏం చేయాలి? ప్రభు దేహం లేదు. స్త్రీలకి దూతలు వాక్యాన్ని జ్ఞాపం చేశాయి, ఇలా పట్టబడతాడు, చనిపోబడతాడు, తిరిగి లేస్తాడని ప్రభు చెప్పాడు కదా. జ్ఞాపం చేసుకోండి. జ్ఞాపం చేసుకుని సంతోషంతో వచ్చి వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు కూడా వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని ఈ సంతోష వార్తను ప్రకటన చేయాలి పేతురు. కానీ ఏం చేస్తున్నాడు? మనకులాగే ఇంత వాక్యాలు వెత్తబడుతున్నా మనం ఏమనుకుంటాం తెలుసా? నా వరకు వినేసాను కాదు చాలు అనుకుంటాం. ఇక్కడ స్త్రీల కన్నులు తెరవబడ్డాయి, శిష్యుల కన్నులు మూయబడ్డాయి. ఇప్పుడు 2 మనుషులు వెళ్తున్నారు. యెరూషలేము నుండి ఎమ్మై అనే గ్రామానికి వెళ్తున్నారు. ఇంచుమించు 3.5 కిలోమీటర్లు యెరూషలేము నుంచి ఎమ్మై గ్రామం. నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు అనుకున్నారంట, అయ్యో ఆయన ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఆయన దేవుడు కుమారుడు రక్షకుడు అన్నాడు, ఆయన చూడు ఎంతలా హింసించారు, చంపేంత సమాధులు ఎడతానేమో. ఇప్పుడు ఆయన సమాధిలో కనపడతలేదంట. ఆయన దేహాన్ని ఎవరు ఎత్తుకుపోయారంటే ఇవన్నీ కూడా వాళ్ళిద్దరితో పాటు ఎవరున్నారంటే యేసయ్య కూడా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. యేసయ్య కూడా నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి 17వ వచనంలో అంటాడు, ఆయన అంటే మీరు నడుచుచో ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమనంటే, నీకు తెలీదా నువ్వు యెరూషలేములో వాడు కాదా, నువ్వు బయట నుంచి వచ్చావా, ఎంత రాద్ధాంతం జరిగింది, ఎంత గొడవలు జరిగిపోతుంటే నీకేమి తెలియనట్టుగా అడుగుతున్నావు నువ్వు అని మాట్లాడుతూ ఉన్నారంట. మొత్తం మీద అలా నడుస్తూ ఉండగా మాటలు వింటూ ఉన్నాడు ప్రభు. వాళ్ళ ఊరు వచ్చింది. 2 నడుచుకుంటూ వెళ్తున్నారు. వారితో పాటు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు.
ఇప్పుడు వీళ్ళు ఆయన చూడగలుగుతున్నారా? అక్కడ స్త్రీలు ప్రత్యక్షతను చూడగలిగారు. ఇక్కడ ఈ ఇద్దరు ప్రత్యక్షత వారి దగ్గర ఉంది. ప్రత్యక్షత ఉంది కానీ ప్రత్యక్షతను వీళ్ళు చూడలేకపోతున్నారు. వింటున్నారు కానీ గ్రహించుకోలేకపోతున్నారు. మనకులాగా ఎక్కడున్నాం? మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, ప్రత్యక్షతను ప్రకటిస్తున్నాం, అబ్బే మన లోపలికి వెళ్ళలేవు. ప్రత్యక్షతని బోధిస్తున్నా, అబ్బే మనకి ఇక్కడ వరకు వద్దండి, మేము మామూలుగా వచ్చేసాం, వెళ్ళిపోయి విడిచిపెట్టేసాం. ఈ అమ్మాయి గ్రామానికి ఒక అతని పేరు రాయబడుతుంది. ఏం పేరు రాయబడుతుంది అంటే క్లోయోపా. ఒక అతని పేరు రాయబడుతుంది, ఇంకో అతని పేరు రాయలేదు. అయితే చాలా మంది చరిత్రకారులు ఏమంటారంటే వాళ్ళిద్దరు భార్య భర్తలో భార్యతో పాటు వెళ్తున్నాడు అని అంటారు. రెండో వాడు మనకు అనవసరం కానీ ఇద్దరైతే వెళ్తున్నారు. ఇద్దరితో పాటు ముగ్గురు యేసే కలిశాడు. ఇద్దరితో పాటు మూడోవాడు యేసే కలిశాడు. పక్కనే ఉన్నాడు. పక్కనే ఉండి 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 3 కిలోమీటర్లు వీళ్ళతో మాటలు కలిపాడు. కానీ వీళ్ళు గుర్తించుకోగలిగారా? ప్రత్యక్షత దగ్గరున్న వారు గుర్తించుకోలేకపోయారు. ప్రత్యక్షత వారు మాట్లాడుతున్న వారు గ్రహించుకోలేకపోయారు. ఈరోజు దేవుని వాక్యం మన దగ్గర ఉంటుంది. వాక్యం అంటే ఎవరో? వాక్యమైనటువంటి దేవుడు శరీరధారికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసేను ఒకసారి చూపించండి. చాలా మంది దగ్గర యేసే లేడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎక్కడున్నాడో? ఎక్కడున్నాడు యేసయ్య? ఇప్పుడు మన దగ్గర ఉన్నాడా లేదా? అక్కడ ఎవరి దగ్గర ఉన్నాడు? ఎంఐ గ్రామానికి వెళ్తాను ఇద్దరి దగ్గర ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడా లేదా? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడా లేదా? ఇప్పుడు అక్కడ వాళ్ళు వింటున్నారా లేదా? ఇక్కడ మీరు వింటున్నారా లేదా? ఒక్కసారిని ఏమన్నారు? అలా పెట్టారు కదా. మనం అదే స్థితిలో ఉన్నాం. 24 మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధికి వెళ్ళే స్త్రీలు చెప్పినట్లుగా కనుగొన్నారు, కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అంటున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కదా అని వారితో చెప్పి, దేవుని వాక్యం మన చేతిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు ఆ వాక్యం మన చేతిలో ఉండి కూడా మనం ఆ ప్రత్యక్షతను చూడలేకపోతున్నాం. ఆ ప్రత్యక్షతలు వింటున్నాం కానీ దాన్ని గ్రహించుకోలేకపోతున్నాం. కానీ అక్కడ స్త్రీలు ఏం చేశారు? కళ్ళారా చూచారు. ఐ విట్నెస్ వాళ్ళు లోపల ప్రభు లేడని గ్రహించుకున్నారు. బయటకు వచ్చి ఏమి తోచలేని స్థితిలో ఉంటే 2 దూతలను చూశారు ప్రకాశమానమైన వస్త్రాలతో. అక్కడితే కాదు, ఆ దూతలు చెప్పిన మాటను విన్నారు. జ్ఞాపం చేసుకోండి అంటే జ్ఞాపం చేసుకున్నారు. వెంటనే పరుగు పెట్టుకుని ఆడికెళ్ళారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆ స్త్రీలను పోలున్నారా? వీళ్ళిద్దరిని పోలున్నారా? ఆ మాటలు చెప్పినా సరే వీళ్ళకి ఎక్కడి నుంచి చెప్పుకొచ్చాడు తెలుసా? ఇదిగో మోషే కాణించి చెప్పుకొచ్చాడంట. మోషే కాణించి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన చెప్పినా సరే వీళ్ళకి ఆ ప్రత్యక్షత ఎక్కలేదు. యేసే వచ్చాడంట, వాళ్ళతో పాటు ఉన్నాడంట. ఉన్న తర్వాత ఏం జరిగిందో చూడండి. నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు ఉదాహరణ నన్ను మీ ఇంటి భోజనాన్ని పిలిచారనుకోండి, నేను వడ్డిస్తానా, మీరు నాకు వడ్డిస్తారా? అమ్మా, ఇప్పుడు యేసేని పిలిచారు కదా వాళ్ళిద్దరు పిలిచి యేసేకి వాళ్ళు వడ్డించాలా, యేసే వడ్డించాలా? వాళ్ళు వడ్డించి ఆయనకి ఏం చేయాడంటే వీళ్ళ కన్నులు తెరవబడాలని ప్రభు రొట్టెను లాగేసుకుని అంట విరిచి వారికి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమైంది? అప్పుడు కానీ వాళ్ళకి ప్రత్యక్షత కనపడలేదు. వాళ్ళకి దేవునికి స్తోత్రం. అప్పుడు కానీ వీళ్ళకి ప్రత్యక్షత కనపడలా. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు వేరే హృదయం ఏమవుతుందంట? ఆయన మాట్లాడే మాట ఒక్కొక్కటి ఎలాగెళ్తానంటే కత్తి దూసినట్టుగా ఉంటుందంట దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం వింటున్నప్పుడు వీరు గ్రహించాలి, ఈయన మాట్లాడుతున్న మాట ఇంత పదునుగా ఉంది, ఇంత శక్తివంతంగా ఉంది. రాత్రి కదా మనం చెప్పుకున్నాం, ఆయన మాట్లాడితే అద్భుతాలు, ఆయన ముట్టుకుంటే అద్భుతాలు, ఆయన చూస్తే అద్భుతాలు, ఆయన టచ్ చేస్తే అద్భుతాలు. అటువంటి ఆయన వీళ్ళకి చెబుతున్న మాటలకి వీళ్ళ హృదయం ఏమవుతుంది? మండుతుంది అని అప్పుడు వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీరికి ప్రత్యక్షత దొరికింది. స్త్రీలకు ఎక్కువ టైం పట్టిందా, పురుషులకి ఎక్కువ టైం పట్టిందా ప్రత్యక్షత దొరకడానికి? మనము యేసయ్యని చూచే ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడాలి. ఇది 3వ రకం జనాభా. మొదటి రకం ఎవరో? స్త్రీలు.
మొదటి రకం స్త్రీలు, రెండో రకం ఎంఐ గ్రామానికి వెళ్తున్న వారు, మూడో రకం ఎవరంటే శిష్యులు. హల్లెలూయా. శిష్యులు ఎక్కడున్నారో యేసుతో పాటు ఉండేవారు. శిష్యులు ఎక్కడ తినేవారు? యేసుతో పాటు తినేవారు. ఎక్కడ పండుండేవారు? యేసుతో పాటు పండేవారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎంఐ గ్రామం నుంచి మాకు ప్రత్యక్షత దొరికిందిరా బాబు, క్రీస్తు ప్రత్యక్షత మాకు దొరికింది అని చెప్పుదంటే, ఈ లోపల ప్రభు వచ్చి అంటున్నాడు మీకు సమాధానం అవునుగా కానీ ఆశీర్వాద వచనం పలుకుతంటే వీళ్ళు అనుకుంటున్నారంట, పోతామని అనుకున్నారంటే వీళ్ళు కళ్ళారా చూడలేకపోతున్నారు. ఆ మాట, ఆ శక్తివంతమైన మాట ఎంఐ గ్రామస్తులు ఇద్దరికి హృదయాలను మండించిందే. ఈ శిష్యులు కనీసం సమాధానం అవును కాకనే మాట వీరి హృదయాన్ని తాకలేకపోతుంది. అక్కడ అంటే రెండు కోల్పోయారు, వినలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. సంతోషం వచ్చింది వీళ్ళకి. ఆయన గాయాలని చూపించాడు, ఆయన పడిన శ్రమల బాధలన్నింటినీ చూపించాడు. సంతోషం వచ్చింది కానీ ఇంకానో నమ్మట్లేదంటే, అంటే ప్రత్యక్షతని ఇంకా చూడలేకపోతున్నారంటే. మోషే ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపడినని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకే మీరు సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుదురు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. యేసయ్య ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మరలా బోధించడం ప్రారంభించాడు. ప్రవక్తల గ్రంథాలు, కీర్తన గ్రంథాలు వీటన్నిటిని బోధించంట. వారు బోధిస్తున్న అర్థమైందా లేదా? వీళ్ళకి బోధిస్తుంటే అర్థమైందా అని ఇక్కడ ఒక మాట రాశాడు చూడండి, 45వ వచనంలో, వారు ఆ లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సు తెరవగా. ఎవరు తెరిచారు మనసు? ఇప్పుడు ఎవరు తెరిచారు? ఇప్పుడు మనసు యేసు తెరిచాడైనా, యేసు ప్రభు తెరిచాడు. వీళ్ళ తెరుచుకోలే. ఎందుకంటే వీళ్ళ మనసు మూసుకుపోయి ఉంది, వీళ్ళ కనులు మూసుకుపోయి ఉన్నాయి. వీళ్ళు ఎలా ఉన్నారంటే గ్రుడ్డితనంలో ఉన్నారు, ఆత్మీయంగా గ్రుడ్డితనం కలిగి ఉన్నారు. ఇది 3వ బ్యాచ్. మొదటి బ్యాచ్ వాళ్ళు చూచారు, చెప్పగానే విన్నారు. మొదటి బ్యాచ్ ప్రత్యక్షను చూచారు, ప్రత్యక్షను వింటున్నారు. రెండో బ్యాచ్ ప్రత్యక్షత వాళ్ళ దగ్గర ఉంది కానీ వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. ప్రత్యక్షను వింటున్నారు కానీ వారి హృదయం మండుతుంది కానీ దాన్ని ఆయనని నమ్మలేదు. ఎప్పుడైతే రొట్టెను విరిచారో ఒక్కసారి వాళ్ళకు ప్రత్యక్ష దొరికింది. ఈ 3వ వారు ఇదిగో వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఇదిగో మేము ప్రత్యక్షం చూచామని స్త్రీలు చెప్పారు. అలాగే ఎంఐ గ్రామంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు చెప్పారు కానీ వీళ్ళు నమ్మలేదు. ప్రభువే స్వయంగా వచ్చి మీకు సమాధానం అవునుగా కన్నాడు. అయినప్పటికీ వీళ్ళు నమ్మలేదు, మూసుకుపోయే ఉన్నారు. కానీ అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకయ్యా సందేహపడుతున్నారు? చూడండి నా గాయాలు, చూడండి నా ఒంటి నిండా అయినటువంటి ఆ దెబ్బలు చూడండి, ఇవన్నీ చూడండి అన్నా సరే వారిలో సంతోషం వచ్చింది కానీ వారు ఇంకా నమ్మలేకపోతే అప్పుడు అంటున్నాడు, చూసుకోండి ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తన గ్రంథాల్లోనూ నా గురించి ఏవైతే ప్రవచించబడిందో వాటన్నిటిని అక్కడ బయలుపరుస్తుంటే అది కూడా అర్థం అన్నప్పుడు దేవుడే వారి మనస్సును తెరిచాడంట ఆయన. హల్లెలూయా. ఈరోజు ఆ పునరుద్ధాన ప్రత్యక్షతను మనము చూడాలంటే, ఆ పునరుద్ధాన శక్తితో మనం నింపబడాలంటే ఈరోజు మన జీవితంలో ఈ ముగ్గురులో మనం ఎలాగున్నాం? ఒకవేళ స్త్రీల వలె ఉంటే సంతోషమే, మనం చూడగలుగుతున్నాం, మనం వినగలుగుతున్నాం, దాని ప్రకారం జీవించగలుగుతున్నాం అంటే సంతోషమే. లేదంటే ఎంఐ గ్రామంలాగా క్రీస్తు వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభువుని దగ్గరెట్టుకుని కూడా దాని విలువ తెలియకుండా, ఆ పునరుద్ధానపు శక్తితో నింపబడకుండా ఇంకా లోకం అంటే భయంతో మనం బ్రతుకుతుంటే కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు మన మనస్సులు తెరవమని అంటున్నాడు. అలాగే 3వది శిష్యులు కూడా ఎన్ని ప్రత్యక్షతలు స్త్రీలు వచ్చి చెప్పారు, ఎంఐ గ్రామస్తులు చెప్పారు, ప్రభువే వచ్చి వారిని దీవిస్తున్నారు. ఎన్ని ప్రత్యక్షలు వారి మళ్ళీ కళ్ళ ముందు వస్తున్నా వారి గ్రహించుకోలేకపోతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నా గాయాలు చూడండి, నా గాయాలు చూడండి, నా దేహాన్ని చూడండి, నేను పొందిన దెబ్బలను చూడండి అని చెప్తున్నా. వారిలో చలనం లేకపోతే
ప్రభు ప్రవక్తల గ్రంథాలని, ధర్మశాస్త్ర గ్రంథాలని, కీర్తన గ్రంథాలు అన్నిటిని తెరిచి ఇదిగో నా నిమిత్తం ప్రవచనాలని చూపించి వారి మనస్సులు తెరిచినప్పుడు అప్పుడు కానీ వారు విశ్వసించలేకపోయారు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఈ పునరుద్ధాన అనుభవాన్ని మనము అనుభవిస్తున్నామా లేదా? ఈ పునరుద్ధానపు శక్తిని మనం పొందుకుంటున్నామా లేదా? ప్రతి సంవత్సరం యేసు పండుగలు జరిపేసుకుంటున్నాం, పునరుద్ధాన పండుగలు జరిపేసుకుంటున్నాం, కానీ ఆ పునరుద్ధాన శక్తి చేత మనం నింపబడలేకపోతున్నాం. ఆ పునరుద్ధాన బలము చేత మనం నింపబడలేకపోతున్నాం. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం మనలోకి వస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ పునరుద్ధానం ద్వారా చేసిన కార్యం ఏంటంటే ఆయన సమస్త పాపాలన్నిటికీ క్షమాపణకి రుజువును ప్రకటించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పునరుద్ధానపు శక్తి ఏం చేసిందంటే ఆ శిష్యులందరి చేత ఆ మేడగదిలో ఉన్న 120 మందికి దిగి వచ్చినప్పుడు ఆ పునరుద్ధానపు శక్తి పరిశుద్ధాత్ముడి చేత నింపబడినప్పుడు వారి ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారిగా మార్చబడ్డారు. వాళ్ళు పునరుద్ధానపు శక్తి మనలో ఏమి నింపుద్దంటే ఆ పునరుద్ధాన జీవాన్ని మనలో నింపుతుంది. మనం యేసు పండుగ అంటే యేసే చచ్చిపోయాడు లేచాడు అంతే అనుకుంటున్నాం, కానీ ఆ శక్తి మన కోసమైన మరణాన్ని చేయించి పునరుద్ధానుడయ్యాడు. ఈరోజు మరణం మీద మనకి భయం ఉండాల్సిన పని లేదు, ఎందుకంటే క్రైస్తవుడు జీవిస్తుంది ఆ పునరుద్ధాన శక్తితోనే. ఆ పునరుద్ధాన శక్తితోటే మనం బ్రతుకుతున్నాం. యేసై చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచింది ఆ పునరుద్ధానపు శక్తి చేత మనం నింపబడాలని, ఆ పునరుద్ధానపు జీవం చేత మనం నింపబడాలని ఆయన సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన దాన్ని విశ్వసించగలిగితే 3 చూపించాను. 1 స్త్రీలు ప్రత్యక్షతను చూడగలిగారు, ప్రత్యక్షతను వినగలిగారు, దానికి లోబడగలిగారు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి అధికారం లేకపోయిందని శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఈ గ్రామస్తులు ప్రత్యక్షత కూడా ఉంది, ప్రత్యక్షతే మాట్లాడుతుంది, చూడలేకపోయారు. వింటున్నప్పుడు హృదయం మండుతుంది కానీ గుర్తించుకోలేకపోయారు. రొట్టె విరిచినప్పుడు వారి కనులు తెరవబడగానే ఆ ప్రత్యక్షతను కనులారా చూడగలిగారు. 3వది శిష్యులు ఎన్ని జరిగినా వారు గుర్తించలేని స్థితిలో, ప్రత్యక్షతను చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వారి మనసులు తెరిచాడు. ఆ మనసులు తెరిచినప్పుడు కానీ వారికి అర్థం కాలే ఈయన ప్రభు, పునరుద్ధానుడైన ప్రభు అని. ఈరోజు మనము ఒకవేళ ఆ శిష్యుల స్థితిలో, ఆ పోలికలో మనం ఉంటే మనం ప్రభుని అడుగుదాం, ప్రభు నా మనస్సును కూడా తెరవయ్యా, నా హృదయాన్ని కూడా తెరవయ్యా, నీ పునరుద్ధాన జీవాన్ని నాలో నింపయ్యా, నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపయ్యని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనము హృదయాలు మూసుకుని ఉన్నాం, మన మనసులు మూసుకుని ఉన్నాం, మన పండగ ఆచారాల కింద మనం వెళ్ళిపోతున్నాం, కానీ క్రీస్తు శ్రమలను జ్ఞానం చేసుకున్నాం, కానీ ఆ ప్రత్యక్షతను మనం చూడలేకపోతున్నాం. ఆ ప్రత్యక్షతలు మనం చూడాలంటే మన మనసు తెరవబడాలి. ఆ ప్రత్యక్షత మనం చూడాలంటే మన హృదయం తెరవబడాలి. ఆ ప్రత్యక్షతలు మనం జీవించాలంటే క్రీస్తు ప్రభు సమాధిని గెలిచి ఏ పునరుద్ధానుడయ్యాడో ఆ పునరుద్ధానపు శక్తి చేత మనం నింపబడాలి. ఆ పునరుద్ధానపు జీవం చేత మనం నింపబడాలి. ఈరోజు మనందరిలో కూడా మన చేతుల్లో యేసు అయి ఉన్నటువంటి వాక్యాన్ని మనం కూడా పెట్టుకుంటున్నాం. ఆ వాక్యాన్ని పెట్టుకుంటున్నాం, కానీ ఆ ప్రత్యక్షతను మనము చూడలేకపోతున్నాం, ఆ ప్రత్యక్షతను చదవలేకపోతున్నాం, ఆ ప్రత్యక్షతను వినలేకపోతున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువే మీ చేతుల్లో ఉన్నాడు వాక్య రూపంలో. ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలంటే అనుదినము కూడా ఈ వాక్యాన్ని మీరు ధ్యానించాలి. పునరుద్ధానపు జీవం పొందుకోవాలంటే అనుదినము కూడా వాక్యములో ఉన్నటువంటి ప్రత్యక్షతలను మన కనులారా చూడాలి. అలా చూడాలంటే, అలా వినాలంటే ప్రభుని అడిగిద్దామా, హృదయాన్ని తెరువు ప్రభు. ఆనాడు శిష్యులకు తెరిచావు, ఆనాడు శిష్యులకు వారి మనసులు తెరిచావు, నేడు నాకు కూడా నా మనసు, నా హృదయాన్ని తెరవండి అయ్యా. నీ ప్రత్యక్షత నేను చూడాలి, నీ ప్రత్యక్షత నేను వినాలి, నీ ప్రత్యక్షత నేను చదవాలి. కాబట్టి కృపలో నన్ను నింపండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన దేవా,
ఇంతవరకు ఈ పునరుద్ధాన దినంలో సిలువ ప్రత్యక్షత, పునరుద్ధాన ప్రత్యక్షతను గురించి నన్ను మేము ధ్యానించుకున్నాం. నన్ను స్త్రీలైనటువంటి వారు ప్రత్యక్షతను చూడగలిగారు, ఆ ప్రత్యక్షతను వినగలిగారు, ఆ ప్రత్యక్షతను వారి జీవితంలో అనువదించుకుని నన్ను సంతోషంతో పరుగులు పెడుతూ శిష్యులు అద్దెకెళ్ళారు. కానీ వారు గుర్తించలేకపోయారు. అమ్మాయి గ్రామస్తులు వారి కూడానే ఉంది, వారి వెంబడి వెళ్తూనే ఉంది, వారి మాటలు వింటూనే ఉన్నారు, వారి హృదయం మండించబడుతుంది. కానీ ఆయన క్రీస్తుని గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే రొట్టె విరిచబడిందో, వారి కన్నులు తెరవబడ్డాయో, వారి క్రీస్తు ప్రభు అని వారికి అంగీకరించారు. ప్రభు శిష్యులైతే ఎన్ని ప్రత్యక్షతలు వారి ఎదురుగా ఉన్నా, ఎన్ని సాక్ష్యాలు ఎదురుగా ఉన్నా నన్ను వారు చూడలేకపోయారు. ఆఖరికి మీరు వారి మనసు తెరవగానే నన్ను వారు సజీవుడైనటువంటి దేవుని గుర్తెరిగారు. నేను వారికి వాగ్దానం ఇస్తున్నాం, భూదిగంతం వరకు మీరు సాక్షులని అంటున్నాం. ప్రభు ఈరోజు ఆ ప్రత్యక్షతలను ఎవరైతే చూడగలమో దేవుడు మనల్ని గొప్ప సాక్షి సమూహంగా ఉంచబోతున్నాడు. కాబట్టి అడిగాను ప్రభుని, ప్రభా మమ్మల్ని ఆ స్థితిలో ఉంచండి. నీ సాక్షులుగా నీ ప్రత్యక్షలను చూస్తూ, నీ ప్రత్యక్ష ద్వారా తండ్రి నీ జీవాన్ని పొందుకొని, తండ్రి నీ శక్తిని పొందుకొని అనేక మందికి సాక్షులుగా మేము ఉండగలిగే కృప మాకు దయచేయమని ఈ వాక్యాన్ని తండ్రి గ్రహించుకొని నిత్యము కూడా తండ్రి నీ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని అడుగుచు, ఈ మాటల ద్వారా మాలో జీవాన్ని నింపి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.